యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పనులు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23 మొదటి 2 వచనాలు. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమముల నా వెంట వచ్చు. 5వ వచనం 6వ వచనం కీర్తనలు 23. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 25 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం దేవుని పిలుపుని అందుకుని బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఎన్నో చోట్ల కరువులు వచ్చినాయి, కానీ అబ్రహాంకు కరువు లేదు. సమృద్ధి దేవుడిచ్చాడు, ఆశీర్వాదం దేవుడిచ్చాడు, మహాభివృద్ధిని దేవుడిచ్చాడు. ఫ్రెండ్స్, మనమందరం కూడా రక్షణ పొందిన తర్వాత అబ్రహాం ఆశీర్వాదానికి మన వారసులం. మార్కెట్ ఎలా ఉన్నా, సమాజం ఎలా ఉన్నా, ప్రపంచం ఎలా ఉన్నా, నిన్ను కూడా విన్నాం, నీ పక్కన 1000 మంది పడినా 10,000 మందికి వెళ్ళిన అపాయము నీ ఎదుకు రాకూడదు. ఎస్, అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీవు నేను క్లెయిమ్ చేసుకుంటే అంతే. దావీదు అన్నాడు, దరిద్రమా లేమి నీకు నాకు సంబంధం లేదు, నా తరతరాలకు సంబంధం లేదన్నాడు. అవును, దావీదు వంశంలో ఒక్కళ్ళు కూడా ఆకలి దెబ్బలు చచ్చిపోయిన వాళ్ళు లేరు, కరువు బాధల్లో ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు. ఫ్రెండ్స్, ఇలాంటి వర్తమానాలు రేపు సండే. ఎస్, డోంట్ మిస్ ఇట్. అబ్రహాం ఆశీర్వచనం పార్ట్ 6 వినబోతున్నాం. అంతే కదా, హీలింగ్స్ అండ్ డెలివరెన్స్. థర్డ్ ఎల్లిగి వచ్చి నిలబడిన వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ తర్వాత ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. వేలాది తల్లిరండి దైవదీవుని పొందవచ్చు. థర్డ్ ఫోర్త్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈ అబ్రహాం సిరీస్ గురించి కంటిన్యూగా ఎవరైతే విని విశ్వాసం బలపడతారో నీకు నిరుద్యోగం కానీ ఆ సమస్య ఉండదు. దరిద్రం అనే సమస్య, అప్పులు పాలవటం ఉండదు. అప్పులు ఇస్తావు, అనేకులకి అన్నం పెడతావు, అనేకులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు. ఇలాంటి స్థితికి నువ్వు లేవనెత్తబడాలంటే ఈ సండే మిస్ చేసుకోవద్దు. రండి, వేలాదిగా బలమైన వాక్య సందేశాలు విని లేని వాటి ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకుంటూ ప్రార్థిస్తూ గొప్ప దీవెన పొందుదాం. ప్రార్థన. ఆశ్చర్యకడి నీ కొందనాలు. ఎవరి ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించి కృపకు పాత్రలుగా చేయండి అయ్యా. రేపు సండే అబ్రహాం ఆశీర్వాదం పార్ట్ 6 గురించి మేము లోతుగా వాక్యాన్ని వినాలి. దరిద్రంతో మాకు సంబంధం లేదు. మేము అబ్రహాము వారసులం. అబ్రహాము ఆనాడు సమృద్ధినిచ్చే తప్ప కరువు లేదు, కొదువు లేదు. అలాగున్న కృప మేము పొందాలి. అయినా లేమి అనే దానికి మేము డైవర్స్ ఇవ్వాలి. అనారోగ్యం అనే సమస్యలకి మేము డైవర్స్ ఇవ్వాలి. నీ పక్కన 1000 మంది పడిన 10,000 మంది కూలినా, ఒకవేళ నష్టపోయినా నీకు దానికి సంబంధం, మార్కెట్లో నీ సంబంధం లేదంటున్నాం. ఆ మేరకు మా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. కీడుని మేలుగా మార్చేసే దేవుడు, నష్టాలను లాభంగా మార్చే దేవుడు. ఎక్కడ అవమానించబడ్డామో అక్కడ తలెత్తు తిరిగేలా గొప్ప స్థాయికి ఎవరైతే దేవా ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానంలో ఆయన ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దర్శించి ఇది వాగ్దానంగా మలచి గొప్ప దీవిని రేపు సండే ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు మీరు మాతో మాట్లాడి మా విశ్వాసం బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. రక్షణ పొందాలి, రక్షణ పొందడం అక్కడికి సిద్ధపడాలి. కృపగల దీవుని వేలాది నడిపించి మంచి వాతావరణం, అటు వర్షం ఉండనివ్వద్దు, అటు అధిక ఎండ వేడి ఉండనివ్వద్దు. సండే కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరు ఐక్స్ ఇవ్వండి, ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఈరోజు కాంపిటీషన్ వస్తున్నారు అని దీవెన తోడయించి నాయన వడ్డిచ్చేవాడు మావాడు గొప్ప కార్యాలు చేసి బలపరుచుకొని మహిమ చెందండి. దీవెనలతో నింపండి నాయన. ఎవరు బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. సమృద్ధిని చూడాలి, అప్పులు ఇవ్వాలి. మేము దరిద్రంలో అప్పుల్లో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. మ్యారేజ్ కావాలి, మ్యారేజ్లో వాళ్ళు గర్వ పొందాల, అందరూ దీవించబడాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనే బిడ్డలు దీవించి సమాధానంతో ఆశీర్వాదం నింపి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రేపు మన ఆరాధన సమయంలో సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన. అలాగే అబ్రహాం ఆశీర్వాదం పార్ట్ 6 గురించి బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే థర్డ్ వచ్చిన ఫోర్త్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. రండి, చేయగలుగుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు రండి, వచ్చి నన్ను కలిసి ప్రే చేయించుకోవచ్చు. సండే కూడా విసులుబాటు ఉంటుంది 4 వర్షిప్లో. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి, దైవ దీవెన పొందుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ గురించి ప్రేయర్ చేద్దాం. ఆటంకాలను కొట్టివేయటగా ఇంకా ఆటంకాలు తొలిపోవాలి. ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.